అండ్ మనకి బల్గం సుజాత గారు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి నేను మోసపోయినా, తమ్ముడు నాకు ఇంకొక నా తమ్ముడు లెక్క అనుకుంటా, నన్ను ఇన్వాల్వ్ చేయకూరి అంటే మరి వచ్చినప్పుడు తెలియదా సుజాత గారు అని అడిగినాం. చెంపలేసిన తమ్ముడు, నీ అక్కని సొంత అక్కని సంసారం ఆడబడి సంసారం నిలబెట్టు, లేదా నా ప్రాణం నిలబెట్టు. జ్యోతి నన్ను వాడుకున్నది, జ్యోతి నన్ను మోసం చేసి, అంటే జ్యోతి ఇట్లా అనుకోని నేను అనుకోలేదు, అందుకే నేను నమ్మిపోయినా అని చెప్తా ఉంది. కాకపోతే నన్ను వదిలేయండి, నాకు సంబంధం లేదు, నేను ఆమె దగ్గరికి వెళ్ళను, నేను ఆమె ఇట్లాంటిది అనుకోలే, నేను నమ్మిపోయినా, నేను దేవుని నమ్మిపోయినా. సుజాతకి ఏమైపోయిందంటే ఈ ప్రభాస్ను ₹1,00,000 అనేది బయటికి రాగానే ఇల్లు బలే దొరకబట్టిర్రా బాబు, ఇది ఏటేట ఉంది. రథం తీస్తున్నారంటగా నిజామాబాద్ లో, మీరు పోతురేమో, మీతో పాటు వద్దామని. ఏమైంది? బాగానే కామెంట్లు పెడుతురుగా వీడియోలకు అంటున్నా. అక్కడ నేను చూసిన వరకు నాకు తెలుసు కాబట్టి నేను మీరు మాట్లాడేది చెప్పేదంతా రాంగ్ అని పెడుతున్నా. రేపు పొద్దున దొంగ అని ఆల్రెడీ అయిపోయింది, డిక్లరేషన్ అయింది. రేపు పొద్దున నువ్వు దానికి ప్రతిదానికి బల్గం సుజాత మరి ఆమె ఏం తప్పు చేసిందా మరి నాకేం తెలుసు? వీళ్ళందరినీ తీసుకెళ్లేది మీరే కదా అంటున్నా. నేను అందరినీ తీసుకెళ్తా, నా ఇంటికి వచ్చింది, నేను వెళ్తుంటే అంతా నీకేం నేను కామెంట్ నువ్వు కింద కామెంట్లు పెడుతున్నావుగా ఈమె పర్ఫెక్ట్ అని. హలో విజయలక్ష్మి గారు, తిరగండి, ఎవరు వద్దనట్ల మిమ్మల్ని. పక్కకు వచ్చి మీటింగ్ మానేసి మీ గురించి మీతో నేను మాట్లాడాలా? నాకు నా మీటింగ్ ముఖ్యం, మాట్లాడడం ముఖ్యం కాదు. నేను మీ యాటిట్యూడ్ తీస్తా నేను. విజయలక్ష్మి గారు, నువ్వు నీ అవతారము నీ కథలు ఏం తమాషాలు చేస్తున్నావా? దొంగలకు సర్ది కట్టుకుంటా. ఆమెకి ఏమి రాదు. హే అని ఇట్లా ఏ ఎవరు రమ్మనుడు, ఏ ఎవరు రమ్మనుడు. ఇక మేడం మళ్ళీ మరి కాలేజ్లో సార్ తప్పైపోయింది సార్, తప్పైపోయింది సార్. ఓకే, హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. అండ్ మనకి బల్గం సుజాత గారు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి నేను మోసపోయినా, ఎవరు బల్గం సుజాత, నేను మోసపోయినా, నేను అట్లా అనుకోలే, నన్ను టార్గెట్ చేసిర్రు, అందులో ఆడ కొంతమందికి ఎవరెవరు కొంతమంది అంటే బోడమూతే ఆయన ఉన్నాడు కదా, ఆయన పేరేంది, నాగరాజు వైఫ్కి వీళ్ళకి పడతలేదంట. ఎవరికి? బల్గం సుజాతకి. ఎందుకు పడతలేదంట అంటే బల్గం సుజాత జ్యోతి క్లోజ్ అయితే వీళ్ళు వడక నా గురించి తప్పుగా చెప్తున్నారని ఈమె చెప్తా ఉంది. కానీ బల్గం సుజాత 100% తప్పు ఉంది. ఫోన్ చేసి ఏమంటా ఉంది, తమ్ముడు నాకు ఇంకొక నా తమ్ముడు లెక్క అనుకుంటా, నన్ను ఇన్వాల్వ్ చేయకూరి అంటే మరి వచ్చినప్పుడు తెలియదా సుజాత గారు అని అడిగినాం. చెంపలేసిన తమ్ముడు, నీ అక్కని సొంత అక్కని సంసారం ఆడబడి సంసారం నిలబెట్టు, లేదా నా ప్రాణం నిలబెట్టు. నేను ఏమంటా ఉన్నానంటే సుజాత గారికి ఏం చెప్తా ఉన్నాను నేను, బల్గం సుజాత గారికి, జ్యోతి నన్ను వాడుకున్నది, జ్యోతి నన్ను మోసం చేసి, అంటే జ్యోతి ఇట్లాంటి దొంగదని నేను అనుకోలేదు, నేను అనుకోలేదు, అందుకే నేను నమ్మిపోయినా అని చెప్తా ఉంది. కాకపోతే సంబంధం ఉంది ఇంట్లో. నన్ను ఫ్యామిలీలో కట్టేసినారు. ఇంత కట్టేసినారంటే నేనే తలెత్తుకోలేకపోతున్నా. ఎందుకంటే నేను నమ్మింది దైవాన్ని, కానీ వాళ్ళ వల్ల ఏదో నేనే ఇరుకపోయాను తప్ప ఏది లేదు. 100% జ్యోతిని పొట్టేసుకురు జనాలు కామెంట్లలో. ముఖం ఎడబెట్టుకోవాలి అర్థం కాక సైలెంట్ అయిపోయింది. సుజాతను వదిలేయండి, జ్యోతి అని మొత్తం కోతి తమ్ ఆంటీ అందం చూడండి ఒకసారి, అంకుల్గా అందంది, పనులు ఇరిగిపోయినట్టు ఒకటే పన్ను ఉంది. ఓకే, అయితే బల్గం సుజాత ఇక బతిలాడుతూ ఉన్నది, నన్ను వదిలేయండి, నాకు సంబంధం లేదు, నేను ఆమె దగ్గరికి వెళ్ళను, నేను ఆమె ఇట్లాంటిది అనుకోలే, నేను నమ్మిపోయినా, నేను దేవుని నమ్మిపోయినా, నేను అట్లా అని ఇక చెప్తా ఉన్నది. కాదోటితోటి ఇక బతిలాడి నా గురించి చెప్పకండి, మా కొడుకు తిడుతున్నాడు, నా అల్లు తిడుతున్నారు. చాలా రోజుల నుంచి స్కెచ్లు వేసింది ఎవరు? బల్గం సుజాతకి ఏమైపోయిందంటే ఈ ప్రభాస్ను ₹1,00,000 అనేది బయటికి రాగానే ఇల్లు బలే దొరకబట్టిర్రా బాబు, ఇది ఏటేట ఉంది, నన్ను ఏమో వేస్తట్టురు అని భయపడదామె. ఓకే, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నావు బల్గం సుజాత. ఇక మళ్ళీ ఆమె ఆ దొంగ తెరు పోయి నువ్వు దొంగ కాకు. ఓకేనా? నువ్వు దొంగగా అయితే ఇక నీకు ఈసారి వదిలేసినాం. ఈసారి నువ్వు బాగా బతిల్లాండావు కాబట్టి
ఒక అక్క అనుకో, ఒక చెల్లె అనుకో, ఒక అదే అనుకో, ఇదే అనుకో అన్నావు కాబట్టి నేను వదిలేసినాం. లేకపోతే నీ మొత్తం నేను ఒకసారి బల్గం సుజాత ఏం మాట్లాడిందో కూడా మీకు ఆడియో కొంతవరకు టెలికాస్ట్ చేస్తాను, మొత్తం టెలికాస్ట్ చేయలేను. మేడం ఒకటి, ఇప్పుడు మీరు ఎందుకండి మీరు కాల్ చేసిర్రు? చేసుకోవడానికి నా ఫ్రెండ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు బాగా రిక్వెస్ట్ చేసింది. ఓకే, నో ఇష్యూ. నేను ఏమంటావునంటే ఆమెను ఏదో బ్లేమ్ చేయాలని కాదు. నేను ఏమంటున్నా, ఒక దొంగ సోపతి మీరు సపోర్ట్ చేయడానికి వెళ్ళినా మీరు దొంగలు అవుతారని చెప్తా ఉన్నాను. ఇప్పటికి నేను చెప్పేది అది. మీరు మంచి కోసం వెళ్ళినా ఆమె దొంగ కాబట్టి, ఆమెతో పాటు ఉన్నారు కాబట్టి మీరు దొంగలు అవుతారు. ఇడ బల్గం సుజాత కూడా అట్లనే అయింది. ఇడ బాగా నమ్మింది బల్గం సుజాత. మొత్తం బల్గం సుజాతను మొత్తం ఆమె మైకంలో దించుకుంది జ్యోతి. అర్థమవుతుందా? ఇక ఈమెకి ఇంకో ఆమె ఉంది విజయలక్ష్మి అని. ఒకసారి ఫోన్ చేద్దాం విజయలక్ష్మి గారికి ఒకసారి ఈ గ్యాప్లా. ఇక బల్గం సుజాత అంటే ఇక బతిమలాడింది, రిక్వెస్ట్ చేసిన తమ్ముడు నీ అక్క అనుకో తమ్ముడు, నాకు ఒక మళ్ళా పునర్జన్మ నీవు అనే విధంగా అదే మాట అన్నది. కాబట్టి ఆమెను ఇక బుద్ధి తెలియక చేసిన అన్నది కాబట్టి వదిలేయండి ఆమెను. ఇంకా ఇక విజయలక్ష్మి దుకాణం ఏందో చూద్దాం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం విజయలక్ష్మితో. హలో విజయలక్ష్మి గారండి? అవునండి. మేడం బాగున్నారా మేడం? బాగున్నానండి. ఎవరండి? మేడం నా పేరు విష్ణు మేడం. చెప్పండి. మేడం బిజీ ఉన్నారా? తర్వాత మాట్లాడనా? చెప్పండి. ఎవరండి అసలు? ఎవరు? లేదు మేడం, జ్యోతి గారి గురించి మాట్లాడదామని ఫోన్ చేసిన మేడం. అక్కడికి మేము కూడా రావాలనుకుంటున్నాము. నేను మా యూనియన్ మీటింగ్ లో ఉన్నానండి. ఏ యూనియన్ అండి? యూనియన్ మీటింగ్. అవునా? లేదు మేడం, ఇలా రథం తీస్తున్నారంట నిజామాబాద్లో. మీరు పోతురేమో, మీతో పాటు వద్దామని. ఏమైంది? ఈరోజు మీ జ్యోతి మేడము రథం తీస్తున్నారంట కదా మేడం? ఏమో తెలియదండి. కొంచెం బాబు బిజీలో ఉన్నాను నేను 1 month నుంచి. పోవట్లే జ్యోతి దగ్గర పోవట్లే మేడం? మీరు విజయలక్ష్మి మేడం కదా? విజయలక్ష్మిని మీరు మాట్లాడేది సంతోషం. ఓకే, మీ టోన్ వాయిస్ వినిపించింది. ఓకే ఓకే. మేడం ఒకసారి పక్కకు వస్తారా? మాట్లాడదాం. పక్కకు లేవడతారా? మేడం ఎట్లున్నారు మీ జ్యోతి మేడం? నాకు తెలియదండి. బాగానే కామెంట్లు పెడుతురుగా కింద, బాగానే కామెంట్లు పెడుతురుగా వీడియోలకు అంటున్నా. కామెంట్ పెడుతున్నానంటే అక్కడ నేను చూసిన వరకు నాకు తెలుసు కాబట్టి నేను మీరు మాట్లాడేది చెప్పేదంతా రాంగ్ అని పెడుతున్నా. ఓకే, రేపు పొద్దున ఫ్రూ అయిన తర్వాత ప్రతిదానికి బాధ్యత వహించాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? రేపు పొద్దున గుర్తుపెట్టుకో విజయలక్ష్మి గారు. రేపు పొద్దున దొంగ అని ఆల్రెడీ అయిపోయింది, డిక్లరేషన్ అయింది. రేపు పొద్దున నువ్వు ప్రతిదానికి బల్గం సుజాత నేను తప్పు చేసినా ఒప్పుకుంది ఆల్రెడీ. మాకు కాల్ చేసి ఒప్పుకుంది. ఆమెను తీసుకుపోయింది కూడా మీరే, మీ విజయలక్ష్మే కదా? వీళ్ళందరినీ తీసుకుపోయేది నువ్వే కదా? వీళ్ళందరినీ తీసుకెళ్లేది మీరే కదా అంటున్నా. నేను అందరినీ తీసుకెళ్తా, నా ఇంటికి వచ్చింది. నేను వెళ్తుంటే అక్క నేను వస్తాను, అసలు ఏముంది ఏంటో చూద్దామని అడిగింది. రేపు పొద్దున జ్యోతి రాంగ్ అని డిక్లరేషన్, ఆల్రెడీ ఫేక్ అని డిక్లరేషన్ అయింది. రేపు పొద్దున దీనికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 100 గుళ్ళు తిరుగు, ఇదే కరెక్ట్ అని ప్రూఫ్ చేయడానికి నువ్వెవరు? నువ్వు కింద కామెంట్లు పెడుతున్నావుగా ఈమె పర్ఫెక్ట్ అని. హలో విజయలక్ష్మి గారు, తిరగండి, ఎవరు వద్దనట్లే మిమ్మల్ని. కానీ జ్యోతి కరెక్ట్ అని నువ్వెట్లా చెప్తున్నావు? నీకేం తెలుసు తోకమాట? అన్ని చూసి మాట్లాడాలని ఏముందాడా చెప్పు, నువ్వు చెప్పు, ఒక భక్తురాలుగా చెప్పు, ఏముందాడా? మీరు లైవ్ లో ఉన్నారు, లైవ్ లో మాట్లాడుతున్నారు, పక్కకు వచ్చి మాట్లాడండి ఫస్ట్. మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు, పక్కకు వచ్చి మాట్లాడండి ఫస్ట్. పక్కకు వచ్చి మీటింగ్ మానేసి మీ గురించి మీతో నేను మాట్లాడాలా? నాకు నా మీటింగ్ ముఖ్యం. ఓకే, మాట్లాడడం ముఖ్యం కాదు. మీ యాటిట్యూడ్ తీస్తా నేను. విజయలక్ష్మి గారు, నేను ఫ్రీగా ఉండగా కాల్ చేయండి, అప్పుడు మాట్లాడు. నేను మీ యాటిట్యూడ్ తీస్తా అని చెప్తున్నా నేను మీకు డైరెక్ట్ గా. ఈ మీకు చెప్తున్నా కదా, ఈ విజయలక్ష్మి అనే ఆ పెద్ద బొట్టాము ఉందా, ఈ దొంగనే వీళ్ళందరినీ, ఈమెనే ఈ బల్గం సుజాతను, ఆ పవిత్ర మేడంని, వీళ్ళందరినీ తీసుకుపోయింది. అర్థమైందా? నువ్వు కామెంట్లు పెడుతున్నావు కదా, పెట్టు. ఆల్రెడీ జ్యోతి దొంగ అని ప్రూవ్ అయింది.
రేపొద్దున ఫ్రూ అయిన తర్వాత నీ తాట తీయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోను. అర్థమవుతుందా విజయలక్ష్మి గారు? మీలాంటి దొంగలు సపోర్ట్ చేయబట్టే ఇలాంటి దొంగలు తయారవుతున్నారు. నువ్వేదో తమాషాలు అనుకుంటున్నావు నువ్వు, అర్థమవుతా ఉందా? నీ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వేషాలు, నీ కామెంట్లు, నువ్వు అవతారం వేసుకొని నువ్వే పెద్ద బాబా లెక్క. ఈడ ఈడ ఏం తెలుసా, పొద్దున బస్ ఎక్కుతుంది ఆధార్ కార్డు ఈ విజయలక్ష్మి, సాయంత్రం మళ్ళీ ఆడ బస్ ఎక్కుతుంది. ఈ ఫ్రీ బస్సులు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఇదో పెద్ద అదైపోయింది. ఏం పని ఉండదు ఈ విజయలక్ష్మికి. ఇంత బొట్టు పెట్టుకొని మెడలు ఇంత వేసుకొని పెద్ద బాబా లెక్క. దేవుణ్ణి మొక్కుకో, దేవుని గురించి మాట్లాడట్లా. నువ్వు జ్యోతికి ఒత్తాసు వలికినావు అనుకో, నీకు ఒత్తాసు వలకాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో విజయలక్ష్మి. అర్థమవుతుందా? నీకు ఇది సాఫ్ట్ వార్నింగ్. ఇది నువ్వు ఇట్లనే ఇన్వాల్వ్ అయినో బల్గం సుజాత లెక్క బతిలాడుకోవాల్సి వస్తుంది మళ్ళీ, గుర్తుపెట్టుకో. నువ్వేదో తమాషాలు అనుకుంటున్నావు. నువ్వు నీ అవతారము, నీ కథలు ఏం తమాషాలు చేస్తున్నావా? దొంగలకు సర్ది కట్టుకుంటా. జ్యోతి అంట నుంచి దిగొచ్చిందంట జ్యోతి. నీలాంటి సన్నాసులు గిదే ఉంటుంది మళ్ళీ, యూజ్లెస్ ఫెలోస్. ఈ దొంగని పట్టుకొని ఆమె కరెక్ట్ ప్రూవ్ చేయను. విజయలక్ష్మి నువ్వు ప్రూవ్ చేయకపోవాలని నీ తాట తీస్తా, గుర్తుపెట్టుకోను. ఏం తమాషాలు చేస్తున్నావా? అడ్డమైన కామెంట్లు పెట్టుకుంటా. ఫ్యాక్ట్ పెట్టు, విత్ ప్రూఫ్స్ తో పెట్టు, చూస్తా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడేమో భయానికి నేను పోతలేనండి, నేను టోన్ గుర్తుపట్టినా. నువ్వు గుర్తుపడతావని నాకు తెలుసు, అర్థమైందా? నువ్వేమనుకుంటున్నావో? నీకు ఎంత వాటా ఇస్తుందాడా జ్యోతి? వాటా ఇస్తుంది కాబట్టి మొత్తం యాక్టింగ్లు, జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు యాక్టింగ్లు చేసుకోకుండా ఈడ పోయి ఈ డ్రామాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఎవరు సినిమాలు ఇస్తలేడు. ఇక ఇది స్టార్ట్ అయింది బొమ్మలే వరం. ఇక గాడ చేసినా గీడ చేసినా ఒకటేగా మనకి ఇంత పర్సెంటేజ్ కమిషన్ వస్తుందని, అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో. నువ్వు ఇది నీకు సీట్ వార్నింగ్. ఇది నువ్వేదో అనుకుంటున్నావు. నువ్వు అంటున్నావు అంటగా సంతోషం ఫోన్ చేయవు. నీకెట్లుంది తెలుసా? మీడియాలో కూర్చుంటే నేను వైరల్ అవుతా, హీరోయిన్. నిన్నెవడు మీడియాలో కూర్చోబెట్టేది నేను, అర్థమవుతుందా విజయలక్ష్మి? పెద్దదానివైనావు, నీకో మన్మరాలు ఉన్నది, వాళ్ళకు బుద్ధి చెప్పాల్సి వాళ్ళతో చెప్పించుకుంటున్నట్టున్నాను నువ్వు, నీ వాళ్ళకం. ఆ సినిమాలలో అవకాశాలు రాక ఇదంతా బుర్ర ఖరాబై ఇట్లా చేస్తూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఉన్నారు మీకు బిటాలియన్ బ్యాచ్ కమిషన్, పేషెంట్లను పంపిస్తే కమిషన్లు వీళ్ళకి. బల్గం సుజాత అంతా చెప్పింది. విజయలక్ష్మి అంటే బల్గం సుజాతని తీసుకుపోయింది కూడా. ఈ విజయలక్ష్మికి ఏం పని ఉండదు, ఆధార్ కార్డు తీసుకోవాలి, బస్ ఎక్కాలి, బుర్ర ఇట్లా. ఇది పరిస్థితి. బట్ కొంచెం గ్యాప్ అయితే వస్తుంది, ఇంకా టైం ఇస్తూ ఉన్నాము. ఓన్లీ టైం ఎందుకన్నా ఎన్నిసార్లు అంటే ఆమెకి 2 ఆడపిల్లలు ఉన్నారు. పూజలు పునస్కారాలు అయిపోయింది, ఇంకా ఎవ్వరు లేరు, పురుగులు లేరు. బ్యాచ్ వెనుక బ్యాచ్ చెప్పినాం కదా, వెంచర్ బ్యాచ్, ఆ బ్యాచ్ మాత్రమే ఉంది. ఆడ ఏమి లేదు, భక్తి లేదు, భాగవతం లేదు ఆడ. జనాలు సరే ఇప్పటికన్నా ఇంత చేస్తూ ఉన్నాం, ఇంకా బుద్ధి తెచ్చుకోండి మీరు కూడా. ఇట్లాంటి దొంగల దగ్గరికి పోయి ముక్కు పుడక ఆవిడ వాచ్మెన్ ఎవడో పని చేస్తే వాడిని, మీ అమ్మవారు మీకు ముక్కు పుడక తీసుకురామన్నది. అమ్మ ఆ ముక్కు పుడక ఇదేనేమో, ఎంత బంగారం సంపాదించిందో ఇట్లా చెప్పి. మీరు ఇక్కడ ఫ్లాట్స్ తీసుకోండి, చాలా బాగుంటాయి, ఫ్లాట్లు అంట కొనండి అక్కడ. దొంగ ఓకేనా? కొంచెం గ్యాప్ అయితే వస్తుంది అన్న. డిక్లరేషన్ ఇవ్వలేదు అనుకోకండి, డిక్లరేషన్ అయిపోయింది ఆల్రెడీ. డిక్లరేషన్ ఇచ్చి 15 రోజులు. జ్యోతి ఫేక్, జ్యోతి ఎంబడున్న వాళ్ళందరూ ఫేక్ అని డిక్లరేషన్ చేసినాం. అయినా సరే మూర్ఖంగా వెళ్తుంటే మీ కర్మ, అది కూడా చెప్తున్నా. నేను చెప్పేది ఫ్యాక్ట్. ఇంకా బయట పెట్టేది ఏం లేదు, దొంగ అని చెప్పినా కదా ఆల్రెడీ. ఇంకేం బయట పెట్టాలి? కొంచెం వాళ్ళు రియలైజ్ చేయడానికి కొంచెం వెనుక కొంచెం. నేను ఇంకోటి కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. మరి ఇది కూడా తీయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నిజామాబాద్ పోలీస్ వాళ్ళు మరి ఎందుకు పై ఆఫీసర్ల దగ్గర దాకా పోనీయట్లేదు అనే విషయాలు తెలుస్తూ ఉన్నాయి, చూద్దాం అది కూడా. లేకుంటే డైరెక్ట్ కూర్చోవాల్సి వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నిజామాబాద్ ఇక్కడ పక్కన, హైదరాబాద్ పక్కన లేదు, బుర్రుమని కారెక్కి ఉరకనీకి. మీరు కూడా అర్థం చేసుకోవాలా. అన్న అయిపోతలే అంటే ఆల్రెడీ ఫేక్ అని డిక్లరేషన్ అయిపోయింది. ఆమెకి ఏమి రాదు హే అని ఇట్లా ఎవరు రమ్మన్నాడు ఓ ఇది మాత్రమే వచ్చు, అర్థమైందా? ఇంత మించి ఏం రాదు ఆడ, డొల్లా ఏం లేదు. ఎంగిలి ఇస్తారా అక్కడ మిగిలితాయి ఇట్లా అది కూడా లేదు ఆడ. లీలేష్కి అడిగినట్టే ఇస్తారాకు. ఇక వీడు ప్లాన్ చేస్తున్నట్టు డ్యూటీలు అడుగుతాయి, ఏమన్నా డ్యూటీ ఉంటే చూడు నాకు కొంచెం మేము ప్లానింగ్ చేసినాం కానీ కుదరలేదు అంటున్నాడు. డ్యూటీ ఈయనకి ఈయనకి. ఇక మేడం మళ్ళీ మరి కాలేజ్లో సార్ తప్పు అయిపోయింది సార్, నేను ఇట్లా అవుతుంది అనుకోలేదు, కోట్లు సంపాదిస్తాం అనుకొని మా అమ్మకు కూడా మెసేజ్ పెట్టినా, మీరు నా దృష్టిలో చచ్చిపోయారని. కానీ ఆడొకడు వచ్చి టోపోడు జింతాత వేసి నాకు మళ్ళీ డ్యూటీ సార్, పిల్లలు ఎవరేమన్నా ఈసారి ఎగురుడు మొత్తం బంద్ చేస్తా సార్, ఈసారి ఈ కుక్క గంతులు ఎగురుడు మొత్తం బంద్ చేసి ఈ చందా బుక్కులు ఇచ్చాడు బంద్ చేస్తా సార్, జర డ్యూటీ సార్ ప్లీజ్ సార్, పిల్లలకు అన్నం లేదా సార్ అని అడుక్కుంటుంది. ఇక వెంచర్ అంటావా, వెంచర్ దుకాణం వెళ్తుంది మేడం, వెంచర్ దుకాణం వెళ్తుంది. వ్యూవర్స్ కూడా జ్యోతి డిక్లరేషన్ అయిపోయింది. మీరు బాగా గ్రహించాల్సింది ఏంటంటే
జ్యోతి ఫేక్ డిక్లరేషన్ అది ఇంక అంతే. నెక్స్ట్ శివశక్తులు కూడా ఈమె పతనం అంటే శివశక్తులు కూడా ఈమెకు దేహశుద్ధి చేస్తారంట. శివశక్తులు వెయిట్ చేస్తూ ఉన్నా నేను కూడా, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది.